ఈ రోజుల్లో మనం న్యూస్ పేపర్లో చూస్తుంటే అనేక మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతామని భయపడి లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి సూసైడ్స్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళు మాకు మెమరీ ఉండట్లేదు, నేను చదివింది బాగా గుర్తుండట్లేదు, నేను దానివల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాము అనేసి. యాక్చువల్గా మనకు అసలు మెమరీ అనేది ఉందా లేదా, కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువగా ఉంటుందా ఏంటనేది చూద్దాం. యాక్చువల్గా మనం చూస్తే మన బ్రెయిన్ చూస్తే అరౌండ్ 1500 గ్రామ్స్ ఉంటుందండి. ఒక 23, 25, 24 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 25 దగ్గర నుంచి తీసుకోండి, 1500 గ్రామ్స్ ఉంటుంది. అంతకన్నా తక్కువ వాళ్ళకి ఒక 10% తక్కువ ఉంటుంది అంతే. సో దీంట్లో దగ్గర దగ్గర 10,000 కోట్ల కణాలు ఉంటాయి. 10,000 కోట్లు. ఇందులో వీటిని న్యూరాన్ సెల్స్ అంటాం. దీంట్లో ఒక్క న్యూరాన్ సెల్ మనం వాడుకుంటే దాంట్లో 10,000 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మన బ్రెయిన్ కెపాసిటీ చూస్తే టెరాబైట్స్లో ఉంటుంది. యాక్చువల్గా మనం ఒక బాల్ పాయింట్ పెన్ టిప్ తీసుకుంటే అంత సైజు బ్రెయిన్ కనుక మన బ్రెయిన్లోంచి తీస్తే దాంట్లో 30,000 సెల్స్ ఉంటాయి, 30,000 కణాలు. అంటే మనం కనీసం ఇంత బాల్ పాయింట్ టిప్ అంత బ్రెయిన్ కనుక యూజ్ చేస్తే దాంట్లో 30,000 ఇంటూ 10,000 అన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు, అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈరోజు మనం ఏ సిలబస్ చూసినా 10th చూడండి, ఇంటర్మీడియట్ చూడండి, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉందా? లేదు. అంటే మనం ఒక బాల్ పాయింట్ పెన్ టిప్ అంత బ్రెయిన్ మనం వాడినా కూడా మనం మనకు కావాల్సిన విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఎందుకు మనకి గుర్తుండట్లేదు? మళ్ళీ దీంట్లో 2 విషయాలు కొందాం. ఈ మెమరీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రైన్డ్ మెమరీ, అన్‌ట్రైన్డ్ మెమరీ అని. ఎందుకంటే ఇప్పుడు ఒక మందుల షాప్కి వెళ్ళి చూసాం అనుకోండి, ఆ మెడికల్ షాప్లో వాడు అన్నీ ఏం చేస్తుంటాడు, ఏ టు జెడ్ అన్ని మందులన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటాడు. అవునా? అంతే కదా. మనం ఏదైనా కావాలని వెళ్ళి వెళ్ళి అడిగితే నాకు బలం ఈ ట్యాబ్లెట్ కావాలి అంటే వెంటనే అక్కడి నుంచి తీసిస్తాడు. అలా కాకుండా ఈ మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఒకటే చోట ఒక మధ్యలో అన్ని డంప్ చేసాం అనుకోండి, అన్ని మందులు డంప్ చేస్తే దాంట్లోంచి మనకు కావాల్సిన మందు తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా అందరూ చదివే వాళ్ళు చేసే పని చదివితే ఎట్లా ఉంటుందంటే అందరూ బాగానే చదువుతారు, స్టూడెంట్స్ అందరూ కూడా. ఇవన్నీ కూడా ఒక చోట డంప్ అయిపోయి ఉంటాయి. మందులన్నీ ఒక చోట డంప్ చేస్తే ఎట్లా ఉంటుందో వీళ్ళ మెమరీ కూడా అలానే ఉంటుంది. అందుకని వీళ్ళకి ఎగ్జామ్ టైంలో ఒక క్వశ్చన్ రాగానే దానికి ఆన్సర్ బయటికి తీయాలి అంటే వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు, వాళ్ళకి తొందరగా గుర్తురాదు. ట్రైన్డ్ మెమరీ ఇది, అన్‌ట్రైన్డ్ మెమరీ. ట్రైన్ మెమరీలో ఏంటంటే మేమేం చేస్తామంటే అన్నిటిని మేము అరేంజ్ చేసుకుంటాం. ఆ మందుల షాప్లో ఏ టు జెడ్ ఎట్లా అరేంజ్ చేసుకున్నాడో మేము ఇవన్నీ సోషల్ స్టడీస్ ఇక్కడ, మ్యాథమెటిక్స్ ఇక్కడ, ఇంగ్లీష్ ఇక్కడ, తెలుగు ఇక్కడ, సైన్స్ ఇక్కడ అని అన్ని చోట్ల దాంట్లో కూడా మళ్ళీ లెసన్ వైజ్ అన్నీ అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా అరేంజ్డ్గా ఉన్నారో మీరు, మనం ఏది కావాలంటే అది తొందరగా మనకి బయటకు తీసుకోవాలి, చాలా ఈజీ. నేను అందుకనే నా ఇన్స్టిట్యూట్ పేరు ఏమని పెట్టానంటే స్మార్ట్, SMART. అంటే దా అబ్రివేషన్ అంటే సూపర్ మెమరీ యాక్టివ్ రీకాల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సూపర్ మెమరీ అనేది అందరికీ ఉంటుంది. యాక్చువల్గా చదివిన వాళ్ళన్నీ లోపల గుర్తుంటాయి, వెళ్తాయి. కానీ యాక్టివ్ రీకాల్ ఆ టైంకి, ఎగ్జామ్ టైము 2.5 అవర్స్ 3 అవర్స్ ఉంటే ఆ టైంలో ప్రతి క్వశ్చన్కి మనం బయటకు తీసి ఆన్సర్ రాయగలగాలి. అప్పుడు గుర్తు రాదు. ఇందాక చెప్పాను కదా మీకు, అన్‌ట్రైన్డ్ మెమరీలో ఎట్లా ఉంటుందంటే చదివిందన్నీ కూడా స్టోర్ రూమ్లో మనం సామాన్లు డంప్ చేసినట్టుగా అట్లా ఉంటుందన్నమాట. దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం మేము ఇచ్చే ట్రైనింగ్ అదే. ఇది బేసిక్గా మీరు ట్రైనింగ్ చూస్తే నేను ఇచ్చే ట్రైనింగ్ అండి 6 days డైలీ 2 hours, అంటే మొత్తం 12 గంటలు ఉంటుంది. ఈ 12 అవర్స్లో మీరు ఏ విధంగా మొత్తం మెమరీ పెంచుకోవచ్చు, బాగా ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు బ్రెయిన్లో అన్ని సబ్జెక్ట్స్ వైజ్గా నేర్పిస్తాం. మెమరీకి కావాల్సిన రూల్స్ ఏంటి, ఏమేమి పాటిస్తే మెమరీ పెరుగుతుంది, ఏమేమి చేస్తే తగ్గుతుంది. అలాగే దీంట్లో కూడా కొన్ని ఫుడ్స్ అందరూ అంటారు, మెమరీ ఫుడ్స్ ఉన్నాయి కొన్ని, అటువంటివి తీసుకుంటే కూడా మెమరీ పెరుగుతుంది. కానీ అటువంటివి ఏమీ లేకుండానే మన ట్రైనింగ్తో డైరెక్ట్గా పెరుగుతుంది. అవన్నీ కూడా ఎడిషన్స్ అన్నమాట. మనం ఏ విధంగా నీళ్ళు తాగాలి, ఏ విధంగా ఫుడ్ తినాలి, తిన్న తర్వాత ఎంతసేపు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇవన్నీ కూడా సైడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ చెప్పాలంటే.
మెయిన్గా ఏంటంటే మనం ఇమ్మీడియట్గా మనం మెమరీ పెంచుకోవాలంటే రైట్ సైడ్ బ్రెయిన్ అనేది వాడాలి. మనకున్న బ్రెయిన్ 2 హాఫ్స్ అండి ఇట్లా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అందుకే మీరు చూడండి, చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ వాడతాం, రైట్ బ్రెయిన్ ఎక్కువ వాడడం. దీంట్లో ఏమున్నాయనేది చూద్దాం. లెఫ్ట్ బ్రెయిన్లో ఏమేమి ఉన్నాయి అంటే, లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులు కూడా మన రీడింగ్, మనం ఏం చదివినా, న్యూస్ పేపర్ చదివినా, సబ్జెక్ట్ చదివినా, ఏం చదివినా అవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్లోకి వెళ్తాయి. రీడింగ్, రైటింగ్, మనం ఏం రాసినా కూడా అవంతా లెఫ్ట్ బ్రెయిన్ హెల్ప్తోనే రాస్తాం మనం. మ్యాథమెటిక్స్ అన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. లాజికల్ సర్క్యూట్స్, మన ఎక్కువ కంప్యూటర్స్ చేసేవాళ్ళు, లాంగ్వేజ్ రాసేవాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకి, ఇవన్నీ కూడా లాంగ్వేజెస్, లాజిక్, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటాయి. ఏమిటంటే రీడింగు, రైటింగు, మ్యాథమెటిక్స్, లాజిక్, అనాలిసిస్, లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఉంటాయి. రైట్ సైడ్ బ్రెయిన్లో ఏముంటాయి? 1 ఇమాజినేషన్, 2 క్రియేటివిటీ, 3 ఇంట్యూషన్, 4 డ్రీమ్స్, 5 సింబల్స్, 6 ఎమోషన్స్. ఇవి రైట్ సైడ్ బ్రెయిన్లో ఉంటాయి. మనం ఈ ఇమాజినేషన్, క్రియేటివిటీ అనేది చదువుల్లో మనం వాడట్లేదు. ఇది ఎవరు వాడితే వాళ్ళకి ఆటోమేటిక్గా 2 ప్రోడక్ట్స్ వస్తాయండి. ఫస్ట్ది మెమరీ, సెకండ్ మనీ. ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. మన ఇమాజినేషన్ చదువులో ఏం చేస్తాము? చాలా తక్కువ, ఎక్కడ వాడం. మన సంవత్సరం అంతా చదివితే ఎప్పుడో ఒకసారి ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ అవి పెడతారు కదా, ఒక నెలలో కాంపిటీషన్స్ అవి పెడతారు. అప్పుడు ఆ నెలలో స్టూడెంట్స్ వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి ఏవో చిన్న ప్రాజెక్ట్స్ తయారు చేస్తారు. ఏదో వాటర్ డ్యామ్ కట్టడం, లేకపోతే గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి కొన్ని తయారు చేస్తారు. అది ఎంతసేపు? ఒక 15 రోజులు. అంటే ఈ 15 డేస్లో మాత్రమే మనం క్రియేటివిటీ, ఇమాజినేషన్ వాడుతున్నాం. మిగతా అప్పుడు మళ్ళీ బట్టి పట్టడం, చదవటం, ఇదే ఉంటుంది. సో ఈ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ, రైట్ సైడ్ బ్రెయిన్ని మనం కనుక ఎక్కువగా వాడితే, డైలీ కనుక వాడితే అల్టిమేట్ మెమరీ మీ సొంతం అవుతుంది. మీకు ఏది కూడా కష్టం అనే అనిపించదు. మనం చూడండి, ఏ సినిమా చూసినా దీన్ని ఎక్కువగా మనం ఎవరు వాడతారు? ఇమాజినేషన్, క్రియేటివిటీ, సినిమా ఆర్టిస్టులు, బిల్డర్స్, ఫ్యాషన్ డిజైనర్స్. ఓకే, వీళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. మనం ఏ సినిమా చూసినా కూడా ఆల్మోస్ట్ ఓల్డ్ స్టోరీయే. అదే ఒక హీరో, హీరోయిన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, తర్వాత ఒక విలన్ ఉంటాడు, ఇంతే. ఎంత తిప్పినా ఇదే ఉంటుంది. అచ్చా, ఈ మధ్య లేటెస్ట్గా ఏంటంటే 2 హీరోలు, ఒక హీరోయిన్, లేకపోతే 2 హీరోయిన్లు, ఒక హీరో, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. దీంట్లో వాళ్ళు చేసేది ఏంటంటే కొత్తగా ఇమాజినేషన్, కొత్తగా డైలాగ్స్ రాయటం, కొత్తగా పాటలు రాయటం, క్రియేటివిటీతో. దీనివల్ల ఈ సినిమాలన్నీ కోట్లు సంపాదిస్తున్నారు. ఓకే. అలాగే ఒక బిల్డర్ కూడా ఒక చోట చేసినప్పుడు, ఒక ల్యాండ్ చూడగానే తన మైండ్లో ఒక ప్లాన్ వస్తుంది. ఇమాజిన్ చేసుకుంటాడు, ఇక్కడ నేను స్విమ్మింగ్ పూల్ కట్టాలి, ఇక్కడ ఇంత టవర్ కట్టాలి, ఇక్కడ ప్లే గ్రౌండ్ కట్టాలి, ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఇమాజినేషన్, క్రియేటివిటీ, నేను చెప్పేది ఒకటేనండి. ఇమాజినేషన్, క్రియేటివిటీ ఎవరు వాడతారో, ఈ క్రియేటివిటీ దిస్ క్రియేటివిటీ ఎవరు వాడతారో వాళ్ళ ఇన్కమ్ సిఆర్లోనే ఉంటుంది, అంటే క్రోర్స్లో ఉంటుంది. ఎవరి లెఫ్ట్ బ్రెయిన్ ఎల్లో లాజిక్ వాడతారో వీళ్ళ ఇన్కమ్ ఎప్పుడు లాక్స్లోనే ఉంటుంది. ఇది రెండింటికి డిఫరెన్స్. ఎవరైతే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 కలిపి ఒక సింక్రోనిసిటీలో ఉంచుకుని వాడతారో వాళ్ళందరూ కూడా కరోడ్పతీస్ అవుతారు. వాళ్ళ హెల్త్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. మన ఈ ఉన్న 2 బ్రెయిన్లు ముఖ్యంగా స్టూడెంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, స్టూడెంట్ చదువుతూ ఉంటాడు, లేకపోతే మ్యాథమెటిక్స్ చేస్తుంటాడు, లాంగ్వేజ్ చేస్తుంటాడు, వింటూ ఉంటాడు. ఇవన్నీ దేని పనులు అండి? లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ పని. మనం రైట్ సైడ్ బ్రెయిన్ కానీ పని ఇచ్చామా? ఇవ్వలేదు. అందుకని ఏం చేస్తుంది? ఇది దాని పని చేస్తుంది, ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ రాస్తుంటే వాడి మైండ్ ఎక్కడో క్రికెట్కి వెళ్ళిపోతుంది, లేకపోతే మా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళిపోయారా, ఇవాళ ఏ సినిమాకి వెళ్ళాలి, లేకపోతే సినిమా వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు, పక్కన ఎవరో వేరే సెక్షన్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే, వీళ్ళందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ కూర్చొని లేస్తున్నా అని ఈ రకరకాల ఇమాజినేషన్స్ వస్తాయి. ఇవి
ఇది థాట్స్ వచ్చినంతసేపు వస్తూనే ఉంటాయి. ఎవరికైనా కూడా ఇమాజినేషన్ అనేది ఆగదు. సో, ఎందుకని ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? మనం ఈ రైట్ సైడ్ బ్రెయిన్‌కి ఏ పని ఇవ్వటం లేదు. దీనికి కూడా మనం ఏదైనా ఒక పని ఇస్తే అప్పుడు ఈ 2 బ్రెయిన్‌లు కలిసి పనిచేస్తాయి. సింపుల్ ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఇంట్లో ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారనుకుందాం. తల్లి ఎప్పుడు పనులెప్పుడు ఈ అమ్మాయికే చెప్తుంటుంది. "అదిగో ఆ కూరలు తరుగు, ఆ బట్టలు ఉతుకు, అది చెయ్యి, ఇది చెయ్యి" అని చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా ఈ అమ్మాయే పని చేస్తుంటుంది. ఆ అబ్బాయి హాయిగా కూర్చొని ఉంటాడు. లేకపోతే వాడొచ్చి ఈమెని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఈమె పని చేస్తుంటే కూడా వాడొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అదేవిధంగా లెఫ్ట్ బ్రెయిన్ దాని పని అది చేస్తూ ఉంటే, ఈ రైట్ సైడ్ బ్రెయిన్ పోయి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదే మనకొచ్చే ఇమాజినేషన్. ఇక్కడ కూర్చొని అందుకే పిల్లలు ఇక్కడ కూర్చుంటే రాస్తుంటారు. కిటికీలోంచి బయటకు చూస్తుంటారు. అక్కడ ఎవరో వెళ్తుంటారు. అక్కడ చూస్తుంటారు. అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళని చూస్తుంటారు ఏమైందని. వాళ్ళకి ఇంట్రెస్ట్ 2 అండి. ఒకటే థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా చూసుకోవచ్చు. మెమరీ. మెమరీ పెరగాలి అంటే మెమరీకి కావాల్సినవి 2 ఫస్ట్ ఈజ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ కాన్సంట్రేషన్. ఓకే. ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే అది బాగా గుర్తుంటుంది. సో, ఆఫ్‌కోర్స్ పిల్లలందరికీ చాలామందికి కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు అస్సలు ఇంట్రెస్ట్ ఉండవు. చాలామందికి సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి సైన్స్ ఉండదు. ఇట్లా ఉంటుంది. సో, ఏదైతే ఇంట్రెస్ట్ లేదో మా ట్రైనింగ్‌లో ఏం చేస్తామంటే దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాము. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఇంట్రెస్టింగ్ అయ్యిందో అది ఆటోమేటిక్‌గా ఎక్కువసేపు గుర్తుంటుంది. దానికి వేరే ట్రైనింగ్ మెథడాలజీ ఉన్నాయి. అవి వేరే చెప్తాను నేను మళ్ళీ. సో, ఈ నెక్స్ట్ కాన్సంట్రేషన్. మన కాన్సంట్రేషన్ ఎప్పుడు చదివే దాని మీద ఉండాలి. ఏం చేస్తుంటే దాని మీద ఉండాలి. చదువనే కాదు ఏ పని చేస్తుంటే ఆ పని. మనం అన్నం తింటుంటే దాన్నే చూసుకుంటూ తినాలి. సినిమా చూస్తుంటే సినిమానే ఎంజాయ్ చేయాలి. 100% క్వాలిటీ అట్ 100% మన కాన్సంట్రేషన్ దాని మీదనే పెట్టాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మెమరీ అనేది పెరుగుతుంది. చదువుకునేటప్పుడు చాలామంది పిల్లలు చేసే తప్పేంటంటే, అక్కడ హోంవర్క్ రాస్తుంటారు. టీవీ చూస్తుంటారు. టీవీ చూస్తూ రాస్తుంటే ఏమవుతుంది, ఆ 2 మిక్స్ అయిపోతాయి. అక్కడ ఆడియో, వీడియో 2 మిక్స్ అయిపోతాయి. అక్కడ మనం రాసేది అట్లానే. ఆఫ్‌కోర్స్ ఈ మధ్య హోంవర్క్ ఎక్కువగా పిల్లలు చేస్తున్నారో లేదో నా డౌటే. ఎక్కువ పేరెంట్సే చేస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. ఇంట్లో పిల్లలు రాంగానే హోంవర్క్ ఎక్కువగా మదరో, ఫాదర్ ఎవరో చేసి పెడుతూ ఉంటారు. వీళ్ళకి పాపం వాళ్ళకి అంత హోంవర్క్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. నేను చెప్పేది ఒకటే. మా దగ్గర హోంవర్క్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మీకున్న హోంవర్క్‌ని కూడా తగ్గించి బాగా మెమరీ పెంచేటట్టుగా మా విధానాలన్నీ కూడా ఉంటాయి. ఓకే. ఈ విధంగా మనం బేసిక్‌గా తీసుకొని మా స్మార్ట్ ఇన్‌స్టిట్యూట్ సూపర్ మెమరీ యాక్టివ్ రీకాల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. దీంట్లో ఇందాక చెప్పాను కదా మీకు 6 క్లాసెస్ ఉంటాయి. 12 గంటలు కేవలం 12 గంటల్లో మీకు మెమరీ గురించి అంతా నేర్పించి, మిమ్మల్ని ట్రైనింగ్ చేయించి, మీ సబ్జెక్ట్ కూడా నేను చెప్పేదేంటంటే చాలామంది జస్ట్ ఉంటారు మెమరీ ట్రైనర్స్. కొంచెం మెమరీ ట్రైనింగ్ అని ఏదో వదిలేస్తారు. నేను అట్లా కాదండి. మన సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 4 అవర్స్‌లో మీరు హిస్టరీలో ఉన్న ఈవెంట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. నేను దగ్గరుండి ప్రాక్టీస్ చేయిస్తాను. 4 అవర్స్‌లో మీరు హిస్టరీలో ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా మీరు 1 ఇయర్ నెక్స్ట్ 1 ఇయర్‌లో మీరు చదవాల్సినవి ఏమి ఉండదు ఇంకా. మొత్తం అంతా ఇప్పుడే గుర్తుపెట్టుకోవచ్చు స్టార్టింగ్‌లోనే. ఇంకా మీరు చదవక్కర్లేదు. హిస్టరీ టచ్ చేయక్కర్లేదు యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత మ్యాథమెటిక్స్‌లో ఇంపార్టెంట్ ఫార్ములా అన్నీ కూడా ఒక 4 అవర్స్‌లో నేర్పిస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ 4 అవర్స్‌లో సైన్స్‌లో క్రిటికల్ టాపిక్స్ ఏవైతే వెరీ డిఫికల్ట్ ఉంటాయో అవే నేర్పిస్తాం. మేము మొత్తం సిలబస్ కవర్ చేయము. ఓకే. ఇంపార్టెంట్ ఎవరికైతే వాళ్ళకి కష్టం అనిపిస్తుందో, లేకపోతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవన్నీ మటుకు కంపల్సరీగా నేను దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తాను. నేను ఉత్త మెమరీ కాకుండా సిలబస్ 4th క్లాస్ టు 10th క్లాస్ వాళ్ళ సిలబస్ అంతా కూడా ఏ సబ్జెక్ట్‌లో ఏది టఫ్ ఉన్నా మేము అన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. దీంట్లో ఏం జరుగుతుంది, సైన్స్‌లో క్రిటికల్ టాపిక్స్ చెప్పాను. అలాగే తెలుగులో గ్రామర్ బాగా నేర్పించడం జరుగుతుంది. ఇంగ్లీషు, హిందీ మేము ఎక్కువ టచ్ చేయము. కానీ దాంట్లో కూడా డౌట్స్ వస్తే ఎట్లా చదువుకోవాలనేది చెప్తాం కానీ ఇంగ్లీష్, హిందీ ఎక్కువ టచ్ చేయము. సో మీకు ఈ విధంగా సైన్సు కానీ, సోషలు, మ్యాథమెటిక్సు, మీకు తెలుగు ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా వాళ్ళతో పాటు బాగా నేర్పిస్తాం. దీంట్లో మా దగ్గర వచ్చిన వాళ్ళు మొన్న చూడొచ్చు మీరు ఈ ఇయర్ జరిగిన దాంట్లో నేను ఒక ప్రయోగం చేశాను. ఆ అమ్మాయి 5వ క్లాస్ వరకు చదివి ఆగిపోయింది, ఆపేసింది. అలాగే ఆ అబ్బాయి 7వ క్లాస్ దాకా చదివి ఆపేశాడు. వాళ్ళిద్దరిని లాస్ట్ ఇయర్ 10th క్లాస్‌లో కూర్చోబెట్టి ఇద్దరికీ ఎగ్జామ్ రాయిస్తే వాళ్ళ లెవెల్ 5 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి స్కూల్‌కి వెళ్ళలేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అటువంటి అమ్మాయి మొన్న ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయింది 10th క్లాస్. అబ్బాయి సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఇద్దరు
బ్రదర్ సిస్టర్ అనమాట. ఇద్దరు ఒకటేసారి 10th క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళు. ఇది మీరు మన టెస్ట్ మోనీలో చూడొచ్చు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఉంది. మీరు పక్కనే క్లిక్ చేస్తే అది కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఈ విధంగా మన ట్రైనింగ్ అనేది ఎవరికైనా ఈజీగా ఉండేటట్టు. నా దగ్గర అనేక మంది లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ వస్తారు. డాక్టర్స్ కావాలంటే వాళ్ళ మెడిసిన్స్ కానీ, డోసేజెస్ కానీ ఎంతంత ఉండాలి గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రైనింగ్ ఇస్తాను. లాయర్స్ కావాలంటే ఒక 200 సెక్షన్ నెంబర్స్, ఇప్పుడు క్రిమినల్ లా కావాలా, లేకపోతే వేరే వాళ్ళ సివిల్ లా కావాలా, వాళ్ళ ఏమో డిసైడ్ చేసుకుని నా దగ్గరికి వస్తే ఈ సెక్షన్ నెంబర్స్ అన్ని గుర్తుండాలి అంటే వాళ్ళకి 12 అవర్స్లోనే ఎక్కువ నార్మల్ ట్రైనింగ్ కొంత చేసి తర్వాత 200 సెక్షన్ నెంబర్స్ ఈజీగా వెంటనే ఈ దీంట్లో గుర్తుపెట్టడానికి చేస్తాం. ఇంకా కావాలంటే ఇంకా 300-400 అవర్స్ సెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. దానికి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ నేర్పిస్తాం. సో బేసిక్గా నా ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా మేము స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఒక స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అయినా ఫస్ట్ 6 days ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత మంత్లీ 1 క్లాస్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయేదాకా. ఇంకొక 9 నెలలు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయేదాకా ఎవ్రీ మంత్ ఒక్కొక్క క్లాస్ ఇస్తాం. ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి వచ్చిన డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళకి ఏది కష్టం అనుకుంటే దాన్ని ఈజీగా వాళ్ళంతటే గుర్తుండేటట్టుగా ట్రైనింగ్ ఇస్తాం. అది సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా నాకు వాట్సాప్లో వాళ్ళది ఆ పేజీని ఫోటో కొట్టి నాకు పంపిస్తే దాన్ని ఎట్లాగా రిమెంబర్ చేసుకోవాలో నేను వెంటనే ట్రైనింగ్ ఇస్తాను. వితిన్ అవర్స్ వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉందో కూడా నాకు లాస్ట్లో నాకు ఈ క్వశ్చన్ నాకు రాలేదు అంటే దాన్ని నాకు ఫోటో కొట్టేసి వాట్సాప్లో పంపించేస్తే నేను అది చూసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తాను. ఇలాగా ఐ గివ్ సర్వీస్ ఫర్ 1 year. వాట్ ఎవర్ ఫీ వీఆర్ టేకింగ్ ఇట్ ఈస్ ఫర్ 1 year అనమాట పూర్తిగా. సో ఈ విధంగా అనేది మనకి నా దగ్గర ఎవరైనా వచ్చి జాయిన్ అయితే నేను ఒక్కటే ఘంటాపదంగా చెప్పగలను. 1994లో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, సూపర్ మెమరీ యాక్టివ్ రికార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. 1998లో నేను వరల్డ్ రికార్డ్ చేశాను, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు మన దగ్గరికి వచ్చినా నాకు మెమరీ పెరగలేదు అనే కంప్లైంట్ ఎవరి దగ్గర లేదండి. ఎవ్రీబడి ఎవరైతే మన దగ్గరకు వచ్చారో అందరూ కూడా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే యాక్చువల్గా నా దగ్గర 3rd generation నడుస్తుంది. నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒక ఆయన 30 years 40 years ఆయన జాయిన్ అయితే వాళ్ళ అబ్బాయి అయిపోయి వాళ్ళ మనవడు వచ్చి జాయిన్ అవుతారు నా దగ్గర. 3G 3rd generation నడుస్తుంది మన దగ్గర ప్రస్తుతం. ఇదండి, దిస్ ఈజ్ ఐ హ్యావ్ 30 years స్టాండింగ్. 1994 నుంచి 24కి ఇప్పుడు 30 years కంప్లీట్ అయిపోయింది. 3 decades ఆఫ్ సర్వీస్. నేను 3 ఇంజనీరింగ్ డిగ్రీలు చేశాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ నేను. ఏపీజే అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఏరోనాటికల్ డిగ్రీలో మెయింటెనెన్స్ డిగ్రీ, బీటెక్ మెకానికల్, ఇవన్నీ కూడా ఒకటేసారి సైమల్టేనియస్గా చేశాను. ఒకటేసారి దాంట్లో నేను చాలా మెమరీ టెక్నిక్స్ వాడాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎట్లా టెక్నిక్స్ చేశాను. నేను చాలా కొత్త టెక్నిక్ కనిపెట్టి చేశాను. ఇప్పుడు ఆ టెక్నిక్సే నేను నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, 10th క్లాస్ వాళ్ళకి నేర్పిస్తున్నాను మ్యాక్సిమం. ఒకటేసారి ఒక మనిషి, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఉంటే నా మెయిన్ కాన్సన్ట్రేషన్ వెనకబడిన వాళ్ళ మీద అండి. ఆల్రెడీ నాకు వాడికి 90% వస్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం. కానీ దానికంటే కూడా వీళ్ళు ఫెయిల్ అవుతారు, వీళ్ళకి 30 మార్కుల కంటే కూడా రావు 80%లో అనే వాళ్ళని నా దగ్గరికి పంపిస్తే నేను వాళ్ళని గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వచ్చేటట్టు చేస్తాను. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే, ఎవరైనా కూడా వెనకబడిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని నా దగ్గరికి పంపిస్తే మన ట్రైనింగ్తో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి ఒక 20% మార్క్స్ గ్యారంటీగా ఎక్కువ వస్తాయి. అబోవ్ ఆల్రెడీ ఇదివరకు 70 వచ్చే వాళ్ళకి 90 వస్తాయి, ఇదివరకు 90 వచ్చే వాళ్ళకి 95 అట్లా ఎక్కువ రావచ్చు. సో అసలు ఫెయిల్ అవుతారన్న వాళ్ళు గ్యారంటీగా పాస్ అవుతారు. వాళ్ళకు కూడా 2nd క్లాస్ 1st క్లాస్ వచ్చింది, చాలా సార్లు జరిగింది ఆ విషయం. ఓకే, ఇంకా మన 2 విషయాలు చెప్తానండి ఇక్కడ. ఒకటి, నా ఫోన్ నెంబర్ ఒకటి చెప్తాను మన ఇన్స్టిట్యూట్ది. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ వెళ్ళి టీవీఎస్ సుబ్రహ్మణ్యం నా పేరు, కాకపోతే టీవీఎస్ SUBRAH కొట్టాలి. హెచ్ అని కొడితేనే నా వీడియోలన్నీ వస్తాయి. యూట్యూబ్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ నా వీడియోలన్నీ చూడవచ్చు. టీవీఎస్ సుబ్రహ్మణ్యం ఇన్ RSP వరల్డ్ అని టీవీఎస్ సుబ్రహ్మణ్యం కొట్టినా కూడా వస్తాయి. నా ఫేస్ గుర్తుపట్టుకొని దాంట్లో వీడియోలు చూడవచ్చు. సెకండ్, నా ఫోన్ నెంబర్ అయితే 6304953 6304953 ఇది కూడా మీకు, మనం దేనైనా కూడా మెమరీ చేయాలంటే ఈజీగా మనకు తెలిసిన కొన్ని
టెక్నిక్స్ వాడితే ఈజీగా గుర్తుంటుంది. నా ఫోన్ నెంబర్ కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ట్రై చేద్దాం, చూద్దాం. మార్నింగ్ 6:30 అనుకోండి, 6:30 ఫస్ట్ 630 అయిపోయింది. లాస్ట్ నెంబర్లు 720, ఈవినింగ్ 720 దాకా అనుకోండి. మార్నింగ్ 6:30, 720, ఓకేనా? ఇది ఈజీ గుర్తుపెట్టుకోవడం. మధ్యలో సపోజ్ క్రికెట్ అందరూ చూస్తుండే కదా, నేను క్రికెట్ ఆడుతాను అనుకోండి, నేను 49 మీద ఉన్నా. ఇప్పుడు 49 మీద ఉండి నేను ఇందాక నుంచి ఒక 5 బాల్స్ 10 బాల్స్ ఏం రన్ చేయట్లేదు. ఈ 50 కొడతాడా అవుట్ అవుతాడా అని అందరూ చూస్తున్నారు. అప్పుడు 4 కొట్టాను అనుకోండి కరెక్ట్గా. 49 ప్లస్ 4, 49, 53, 53 అవుతుంది. అది సెంటర్లో 4. సో 630, 49, 53, 720. ఇది నా ఫోన్ నెంబర్. ఇప్పుడు మీకు గుర్తుంటుందో లేదో చూడండి. ఇలాగా ప్రతి దానికి దేనికైనా కూడా మనం మెమరీ టెక్నిక్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన బ్రెయిన్లో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జి ఓల్డ్ డేటా, దాన్ని వాడి కొత్త డేటాని మనం తీసుకోవచ్చు. ఎలాగంటే సింపుల్గా మీ ఊళ్ళో ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఓకే? ఆయనకి ఎవరో ఒక ఎమ్మెల్యేగా తెలుసు. ఆ ఎమ్మెల్యే మీకు తెలియదు డైరెక్ట్గా, కానీ మీ ఫ్రెండ్కి తెలుసు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్ని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీ పని చేసి పెడతాడు. అదేవిధంగా మన బ్రెయిన్లో కొంత ఓల్డ్ డేటా ఉంది. ఈ ఎమ్మెల్యే కొత్త సిలబస్ ఉంది ఇక్కడ. ఈ ఓల్డ్ డేటా ఉపయోగించి కొత్త సిలబస్ని మనం నేర్చుకోవచ్చు. ఆ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన దగ్గర అన్ని సాధారణంగా నేను ఎక్కువగా గ్రూప్గా ఎక్కువ క్లాసులు పెట్టినా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ డేటా ఉంటుంది. కాబట్టి కొంతమంది క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది టేబుల్ టెన్నిస్ ఇంట్రెస్ట్ ఉంది, కొంతమంది కబడ్డీ ఉంటుంది, కొంతమంది బాస్కెట్బాల్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది. అలా వాళ్ళ గేమ్స్ బట్టి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అటువంటి గేమ్స్ని కూడా యూజ్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ట్రైనింగ్లో ఇదివరకు ఉన్న ఆటగాళ్ళ పేర్లు కానీ ఆ స్కోర్లు కానీ వాటి బట్టి మనం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువల్గా టైలర్ మేడ్ అంటాం కదా, టైలర్ మేడ్గా ఉంటాయి మన దగ్గర. అలాగే ఈ విధంగా కూడా నేను కంటిన్యూగా ఇప్పుడు ఫుల్ టైమ్గా ఇదే ట్రైనింగ్స్ చేస్తున్నాను. మెమరీ ట్రైనింగ్, మెమరీ ఇంప్రూవ్మెంట్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్. మన ఇన్స్టిట్యూట్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 2లో ఉంది, MIG 672. దిస్ ఇస్ ద రెసిడెన్స్ కమ్ ఆఫీస్. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇందాక చెప్పాను కదా, ఇంకొకసారి చెప్తాను. 6304953 నా పేరు TVS సుబ్రహ్మణ్యం. TVS SUBRAH అని మీరు కొడితే చాలు. గూగుల్ క్రోమ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు అన్నీ వస్తాయి, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. అలాగే ఎవరైనా ఎక్కువ భయపడుతున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, అటువంటి థాట్స్ వస్తున్నాయి అనే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళని దయచేసి నాకు వెంటనే కాంటాక్ట్ చేయమని చెప్తే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. ఏ స్టూడెంట్కైనా కూడా, ఎవరికైనా. అండ్ నేను ఈ 3 degrees కాకుండా ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. ఐ డన్ మై MSc సైకాలజీ. సో సైకాలజీలో కూడా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పరిష్కరించి వాళ్ళని ఎంత బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని గ్యారెంటీగా ఎక్కడ ఎవరు ఫెయిల్ అవుతారు అనుకున్నా కూడా వాళ్ళని మన దగ్గర పంపించవచ్చు. వాళ్ళకి గ్యారంటీ అనేది పాస్ చేయడం అనేది పక్కగా జరుగుతుంది. ఇప్పటిదాకా లాస్ట్ 30 yearsలో వీ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ ఫెయిల్యూర్ కేస్. దట్స్ ఆల్. 2 లక్షల మంది పైన ట్రైనింగ్ ఇచ్చాను నేను, ఒక్కటి కూడా ఫెయిల్యూర్ కేసు లేదు ఇప్పుడు దాకా. అండ్ ఇట్స్ 100% ఛాలెంజ్. ఓకే అండి. సో ఇక్కడితో ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ అవి ఉంటే మీరు అడగచ్చు, లేకపోతే దాంట్లో మీ కాలమ్స్ ఇవ్వచ్చు మీరు. హాయ్, నా పేరు సింధు. నేను 5th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 2 years నాకు హెల్త్ ఇష్యూస్ మూలంగా నేను ఇంట్లోనే ఉన్నాను. తర్వాత ప్రైవేట్ స్కూల్లో నేను 10th రాయడానికి వెళ్ళినాను. అప్పుడు నాకు అసలు ఏమీ రాకపోదు. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, మ్యాథ్స్ అయినా చాలా కష్టమయ్యేది. ఇంకా సార్ దగ్గర TVS సుబ్రహ్మణ్యం సార్ దగ్గర వచ్చినాక ఇంకా చాలా ఇంప్రూవ్ అయినా. అన్ని కొత్త కొత్త విషయాలైనా సరే, మ్యాథ్స్, జామెట్రీ ఏమైనా సరే ఈజీగా నేర్పుతున్నారు. మూవీస్ ద్వారా, ఇంకా సాంగ్స్ ద్వారా అయినా సరే చాలా బాగా నేర్పుతారు. ఇంకా కొత్త కొత్త విషయాలు ఈజీగా నేర్చుకోవాలనేది బాగా నేర్పుతారు. ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా సరే చాలా ఓపికగా చెప్తారు. ఇట్లా చేయాలి అనేసి ఇంకా చాలా బాగా చెప్తారు. నేను ఇక్కడ వచ్చినాక ఇంకా చాలా ఇంప్రూవ్ అయినా. ఇంకా చదువుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఇంకా ఇప్పటి నుంచి బైపీసీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బైపీసీ గ్రూప్ తీసుకుంటున్నాను. ఇంకా చాలా బాగా చదువుతా. సార్ దగ్గర వచ్చినాక నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా నేను చదవాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. నేను 7th వరకు చదువుకున్నాను. ఇంకా 2 ఇయర్స్ నేను ఇంట్రెస్ట్ లేదని చదవలేదు. ఇలానే ఇంట్లోనే ఉండిపోయినాను. ఇంకా 2 ఇయర్స్ తర్వాత నేను ప్రైవేట్గా రాశాను. అప్పుడేమో టీవీఎస్ సుబ్రహ్మణ్యం సార్ దగ్గర వచ్చాను. ఇంట్రెస్ట్ లేదు కానీ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక 2 డేస్ వచ్చినాక సార్ ఓపికగా మంచిగా అన్ని సబ్జెక్ట్ మ్యాథ్స్, తెలుగు, ఫిజిక్స్ అలా ఇంట్రెస్ట్గా చెప్తారు సారు. ఇంక మూవీస్ ద్వారా, సాంగ్స్ ద్వారా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా కొత్త కొత్త విషయాలు మొత్తం చెప్తారు సార్ దగ్గర వచ్చినాక నేను చదువుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా మంచిగా రాసి ఇంకా పైకి వెళ్ళాలని అంత ఆలోచన వచ్చింది. వచ్చినాక సార్ దగ్గర వచ్చినాక నేను 10th మేమిద్దరం బ్రదర్స్ సిస్టర్స్, మేము ఇద్దరం. కొంచెం ఫాస్ట్లెస్. మేమిద్దరం బ్రదర్స్ సిస్టర్స్. అతను 7th క్లాస్లోనే చదువు ఆపేశారు. తర్వాత నాతోటే రాపించిన. ఇంకా అతను పాస్ అవడేమో అనుకున్నా మా తమ్ముడు, అయినా పాస్ అయిండు, మంచిగా చదివిండు. ఇప్పుడు మంచిగా ఇంజనీర్ చేద్దాము, మంచిగా చదువుకుందాం అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అతను అసలు చదువుకోనే అని అనుకుండు, కానీ ఇప్పుడు చాలా సార్ దగ్గర వచ్చినాక ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సార్ ఇంకా ఓపికగా చెప్పిండు కాబట్టి ఇంకా నేర్చుకుంటా, నేను ఇప్పుడైనా మంచిగా నేర్చుకుంటాను తను అంటుండు. సో ప్రత్యేకంగా ఎవరైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నా, నాకు మెమరీ లేదు ఎక్కువ, నాకు ఎక్కువ టెన్షన్గా ఉంది అనేది, నా టార్గెట్ ఏంటంటే టెన్షన్ లెస్ లెర్నింగ్. పిల్లలు ఏం నేర్చుకున్నా కూడా ఎటువంటి స్టేజ్లో కూడా కంగారు పడకుండా వాళ్ళకి మెమరీ బాగా పెంచే పద్ధతులన్నీ కూడా నేర్పిస్తాము. వాళ్ళన్నీ కూడా ఎటువంటి టెన్షను లేకుండా కూడా నేర్చుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఎంజాయ్ ద స్టడీస్. మనం స్టడీస్ని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ చదవాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఇష్టాన్ని పెంచుకొని, చెప్పాక మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. మనం ఇంట్రెస్ట్ పెంచుకొని చదివితే ఆటోమేటిక్గా అన్నీ బాగా గుర్తుంటాయి. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా మెమరీ మీద కానీ, బ్రెయిన్ మీద కానీ మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.